బాగానే సాంగ్స్ పెట్టాడు, పాటలు పెట్టాడు, గేమ్స్ పెట్టాడు, బాగానే ఎంజాయ్ చేశారు. అంటే ఎవరెవరు ఎలా ఆడుతున్నారు మీరు? కొంచెం ఎస్మి ఓవర్ చేస్తుంది, మిగతా వాళ్ళందరూ పర్వాలేదు. సోనియా కూడా కొంచెం సౌమ్య పోయినసారి 7 లో రతికే ఇలా ఓవర్ గా చేస్తుందో సేమ్ అలా చేస్తుంది. అంటే ఎందుకని అలా చేస్తుంది అంటుంది? అందుకే కదా ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే ఎట్లా ఉంది, బయట మాస్క్ రావట్లే అందరిది. ఇంకా 2 వారాలన్నా ఆడితే ఎవరేంటో నిజాయితీగా ఆడేది ఎవరు, మాస్క్ ఎవరు వచ్చినలో తెలిసిపోతుంది. ఎస్మి ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే కదా ఇప్పుడు చీఫ్ పదవిని తీసేడు నాగార్జున. అంటే టాస్క్లు ఎలా ఆడుతున్నారు మేడం? టాస్క్లో కొంచెం నిజాయితీ లేదు, కొంచెం నిజాయితీ ఉంది. ఇప్పుడు యష్మి అక్కడ పాయింట్ ఇవ్వలేదు కదా బొరుగుల దగ్గర, అందుకే ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ దొరకలేదు, అందుకే నాగార్జున తీసేసాడు. అంటే చిన్న చిన్న విషయాలు కాడే ఏదో గొడవలు చిన్న చిన్న గిస్వాలకు ఎక్కువ గొడవ చేసేది ఎస్మి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్? సీత, నిఖిల్, అభయ్, అభయ్. అంటే టాప్ 5 లో ఎవరు వస్తారని? వీళ్ళే వస్తారు. వీళ్ళే వస్తారా? ఎందుకని మేడం అలా? గేమ్ పరంగా బాగానే ఉండరు, కొంచెం నిజాయితీగా ఉంది, ఉన్నది ఉన్నట్టు ఏది దాచుకోకుండా మాట్లాడతారు. ఎంటర్టైన్మెంట్ ఉందా మేడం? ఉంటది ఉంటది. ఓకే మేడం. టాప్ 5 లో ఎవరు వస్తారని అనుకుంటున్నాను? టాప్ 5 లోనా నాగమణి గంట, నిఖిల్, అభయ్, నైనిక, నబిల్. అంటే వీళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు గేమ్? మంచిగానే ఆడుతున్నారు. అంటే నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్, నాగమణి కంట, సీత, అంతే. వాళ్ళు ముగ్గురు ఇష్టమా? ఎందుకని అలా? వాళ్ళు బాగా ఆడతారు, సేమ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? వరస్ట్? యష్మి. ఎందుకు యష్మి? అరే ఫస్ట్ ఒప్పుకోదు అసలు, ఏమి అది ఓడిపోయారంటే అసలు ఒప్పుకోదు. మళ్ళీ నాగమణి కంటే చెప్పిన పాయింట్ కరెక్టే, ఏం మనిషి అయినా అసలు 250 చేయగలుగుతాడా, అది చెప్పింది కరెక్టే, అందుకే అక్కడ పోయింది. ఇంకోటి సోనియా, ఆమె కూడా ఒప్పుకోదు ఎక్కువ, పోయించి ఓవర్ యాక్షన్ ఎక్కువ. మొత్తానికి అయితే బిగ్ బాస్ అయితే బాగుందంట. బాగుంది ఈ సీజన్, ఉంది. అన్ని టాస్క్లలో అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారా? ఈ వీక్ లో శేఖర్ భాష ఇన్వాల్వ్ అవ్వలే ఎక్కువ, అందుకే ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటాను? నెక్స్ట్ వీక్ లోనా నెక్స్ట్ వీక్ లో వచ్చేసి సోనియా వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ఈసారి ఓన్లీ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ జరిగేది, ఇంకా చాలా టాస్క్ కూడా సస్పెన్స్ గా జరుగుతుంది. అంటే ఎవరెవరు ఎలా ఆడుతున్నారు మేడం? నాకు తెలిసి చీఫ్ ఎక్కువ మంచిగా ఆడుతున్నారు. చీఫ్, ఇంకా సీత అని ఆమె కూడా మంచిగా ఆడుతుంది. అంటే టాస్క్లు అన్నిట్లో అందరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు. అంటే కొంతమందిలో ఉండట్లేరు. మణికంఠ అన్న ఒకటి, అతను ఎక్కువ ఇన్వాల్వ్ ఉండడు. అంటే ఎమోషనల్ అయ్యాడు కదా ఫస్ట్ లో మణికంఠ, అట్లనే కంటిన్యూ అయ్యాడా? కొంచెం చేంజ్ అయింది? ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. మొత్తానికి అయితే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. మీకు ఇష్టమైన కంటెంట్? నాకు ఇష్టమైనది అయితే ప్రేరణ. ఎందుకని మేడం? ఆమె చాలా స్పోర్టివ్గా ఉంటుంది కాబట్టి. హాయ్, మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. సీజన్ 8 ఎలా ఉంది మేడం ఈసారి? కొంచెం బోరింగ్గా ఉంది. అంటే కంటెస్టెంట్స్ కూడా అందరికి ఏం తెలియదు, చాలా కొత్త వాళ్ళుగా ఉంది. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగే ఏదో ఏమంటారు, లైక్ ఏమంటారు, ఎవరెవరు ఎలా ఆడుతున్నారు? నిఖిల్ బాగానే ఆడినట్టు అనిపిస్తుంది. ఓకే, టాస్క్లు ఇన్వాల్వ్ అవుతున్నారు, బాగానే చేస్తున్నారు టాస్క్లు మాత్రం. నాకు ఇష్టమైన వాళ్ళు ప్రజెంట్ అయితే ఇంకెవరు, అందరూ ఒకేలాగా అనిపిస్తుంది, ఇంకెవరు అంత నచ్చినట్టుగా. మణికంఠ తను కొంచెం ఎమోషనల్. ఓకే, ఫస్ట్ లో ఎమోషనల్ అయ్యాడు, ఇప్పుడు కొంచెం ఓకే. టాప్ 5 లో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? నిఖిల్, మణికంఠ, సీత, అభయ్, నబిల్. అంటే వీళ్ళు 5గురే వస్తారని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు బాగా ఆడతారు గేమ్స్.
నిజాయితీగా ఉంటారు, ఎగస్ట్రాలు ఎక్కువ మాట్లాడరు, అంటే బాగా మాట్లాడతారు, ఉన్నది లేనిది మాట్లాడదు, మంచిగా మాట్లాడతారు, అందుకే వాళ్ళే పక్క వస్తారు. అంటే ఫస్ట్ లో మణికంఠ ఎమోషనల్ అయ్యాడు కదా, అట్లనే కంటిన్యూ ఉందా లేకపోతే ఏమైనా చేంజ్? లేదు, చేంజెస్ వచ్చాయి. అవునా? అంటే గేమ్ టాస్క్లు ఎలా ఆడుతున్నారు మేడం? బాగా ఆడుతున్నాడు, అందుకే కదా. ఇన్వాల్వ్ అయి ఉంటున్నారా? ఆ, ఆ. మీకు ఇష్టమైన contestant? మణికంఠ, నిఖిల్.